ఆలంబనం ఇస్తుంది భాగవతం, మారుస్తుంది మనసుని, ఈశ్వరుడి వైపుకి తిప్పుతుంది. ఇది అందరూ పొందగలరా? ఈ అదృష్టం పొందాలంటే పుణ్యబలం ఉండాలి, ఈశ్వరానుగ్రహం ఉండాలి. ఎవరికి అనుగ్రహం ఉంటుందో వాళ్ళనే ఆయన అడ్మిట్ చేస్తాడు, అందరినీ తీసుకొచ్చి కూర్చోపెట్టాడు. శుకుడి దగ్గర పరీక్షిత్తుని మాత్రమే వినేటట్టు చేశాడు. ఎవరెవరికి ఈశ్వరుడు అనుగ్రహిస్తే వాళ్ళు మాత్రమే భాగవతం వినగలరు తప్ప అందరూ భాగవతం వింటారనే నమ్మకం ఉంటుందా అంటే ఉండకపోవచ్చు. అందుచేత నువ్వు భగవత్ కథాశ్రవణముతో ప్రారంభము చెయ్యి. ఈ సమస్త జగత్తుని సృష్టించినవాడు ఆయనే. ఒక మాట చెప్తాడు చిట్ట చివర, ఒకానొక స్థితిలో ఈ అయోమయం ఎవరి వరకు వెళ్ళిందో తెలుసా? నాభికమలంలోంచి చతుర్ముఖ బ్రహ్మగారు పుట్టారు. అప్పటికి సృష్టి లేదు, లోకములన్నీ నీటితో నిండిపోయి ఉన్నాయి. ఈ నీటితో నిండిపోయి ఉన్నటువంటి లోకముల యందు తాను ఏమి సృష్టి చెయ్యాలో ఆయనకి ఏం అర్థం కాలేదు. చుట్టూ చూశాడు, అసలు నేనన్నవాడిని ఒకడిని వచ్చాను కదా, కాబట్టి నన్ను కన్నవాడన్నవాడు వాడు ఉండాలి కదా, వాడు ఏడి అని చూశాడు. చుట్టూ ఏమీ లేదు, నీళ్లున్నాయి, జలప్రళయం అయిపోయింది. కంగారు పడ్డాడు, ఏమిటి చెయ్యాలి సృష్టి? నేను ఏదో సృష్టి చెయ్యాలనిపించింది ఇచ్చిన పదవిని బట్టి. అంటే ప్రేరణ ఎక్కడి నుంచి వచ్చింది? ఈశ్వరుల్లోంచి వస్తోంది. ఏమిటి సృష్టి చేస్తాను, ఎలా సృష్టి చేస్తాను అని ఆలోచిస్తున్నాడు. ఒక మాట వినపడింది పైనుంచి, ఎక్కడి నుంచి వినపడిందో తెలియదు. తపా తపా అంది. తపించు తపించు అంది. తపించాడు. తపించడం అంటే ఏంటి? ధ్యానమగ్నుడై ఈ మాట ఎవరిది వినపడిందో వారి దర్శనమును అపేక్షించాడు. అలా తపించగా తపించగా శ్రీమన్నారాయణ దర్శనమైంది. దర్శనమై నువ్వు ఇలా సృష్టి చెయ్యి అని వేదములనిచ్చి బ్రహ్మగారికి ఆదేశం ఇచ్చాడు. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టి చెయ్యడం ప్రారంభం చేశాడు. అలా బ్రహ్మగారు సృష్టి చెయ్యడంలో ఆ బ్రహ్మము నుండి సృష్టి వెలువడింది. రకరకములైనటువంటి సృష్టి చేశాడు ఆయన. సృష్టి చేయడంలో కూడా ఒక గమ్మత్తు జరిగిందండి. ఆయన మొట్టమొదట సనక, సనందన, సనత్కుమార మొదలైనటువంటి వాళ్ళని సృష్టించాడు. ఆ నలుగురిని సృష్టించి మీరు సృష్టిని వృద్ధి చెయ్యండి, మీరు బిడ్డల్ని కనండి అన్నాడు. అంటే వాళ్ళు అన్నారు, మేము ప్రవృత్తి మార్గంలో వెళ్ళము, మాకు అక్కర్లేదు, మేము చెయ్యం సృష్టి, మాకు శ్రీహరి పాదములను చేరిపోతాం, నువ్వు మమ్మల్ని అనవసరంగా మళ్ళీ ఇలా సృష్టించావు కాబట్టి మళ్ళీ మేము వెళ్ళిపోతామని వాళ్ళు జ్ఞానులై ఎప్పుడు 5 ఏళ్ల వయస్సులో ఉంటారంటే కాలమునకు లొంగరు. వాళ్ళు 5 ఏళ్ల వయస్సులో చిన్నపిల్లల్లా బట్టలు విప్పుకుని ఎప్పుడు ధ్యానం చేస్తూ వాళ్ళు శ్రీహరి వైపుకు వెళ్ళిపోయారు. ఆయనకి కోపం వచ్చింది, బ్రహ్మగారికి కోపం వచ్చి భృకుటి ముడివేశాడు. ఇలాగా ఒక విచిత్రం జరిగింది. నీలలోహితుడన్న పేరు కలిగిన రుద్రుడు పుట్టాడు అందులోంచి, ఆ బ్రహ్మములోంచి పుట్టి కింద పడ్డాడు. కింద పడివాడు ఏడుపు మొదలెట్టాడు. ఏడుస్తుంటే ఆయన అన్నాడు, ఏడవకు ఏడవకు అన్నాడు. ఎందుకు ఏడవకు ఏడవకు, నేను ఎక్కడ ఉండాలి, ఏం చెయ్యాలన్నాడు ఆయన. నేను చెప్తాను ఏడవకు అన్నాడు. నువ్వు పుడుతూనే ఏడిచావు కాబట్టి నిన్ను రుద్రుడు అంటారు అన్నాడు. అప్పుడు ఆయన కింద పడ్డాడు. కింద పడితే ఆయనకో 8 భార్యల్ని 8 రూపాలని ఇచ్చి నువ్వు అలా ఉండు, సృష్టి చేయి అన్నాడు. అంటే ఆయన కొన్ని గణములను సృష్టించాడు. వాళ్ళు ఉన్న వాళ్ళని తినేయడం మొదలెట్టారు. మళ్ళీ పిలిచి అన్నాడు, నువ్వేం చెయ్యకో, తపస్సు చేసుకుంటూ కూర్చో చాలన్నాడు. అంటే ఆయన తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. ఆ తర్వాత వీళ్ళు ఇలా వెళ్ళిపోయారనుకుని ఆలోచన మొదలుపెట్టాడు. ఇలా కూర్చుని ఆలోచిస్తుంటే ఠంగున ఆయనలోంచి శ్రీమన్నారాయణుడు వచ్చి పడ్డాడు. అలాగే ఆయన శరీరంలోంచి రకరకాల భాగాలలోంచి రకరకాల మహర్షులు బయటకు వచ్చారు. బ్రహ్మగారి ఒడిలోంచి నారద మహర్షి బయటకు వచ్చారు. ఆయన వీపులోంచి అధర్మం వచ్చింది, అధర్మంలోంచి మృత్యు వచ్చింది. ఆయన ముందు భాగంలోంచి ధర్మం వచ్చింది. ఇవన్నీ ఈశ్వరుడు అంటే విరాట్ పురుషుడై ఉంటాడు. సృష్టి చెయ్యాలన్న సంకల్పంలో ముందు వచ్చింది. అప్పుడు ఆయన అనుకున్నాడు, ఇలా కాదు, ఇలా నేను సంకల్ప వికల్పాలు చేస్తూ ఎంత సృష్టి చేస్తాను, ఇలా కాదు. తర్వాత మైథున సృష్టి చెయ్యాలి అనుకున్నాడు ఆయన. అనుకుని తన శరీరంలోంచే 2 సృష్టించాడు. ఒకటి స్త్రీ, ఒకటి పురుషుడు. ఇంక సమస్య లేదురా అన్నాడు. ఇక సమస్య లేదు, ఎందుకంటే వీళ్ళ యందు వ్యామోహమును ఏర్పాటు చేస్తాను. ఇప్పుడు ధర్మబద్ధమై ప్రజా సృష్టి జరుగుతుందన్నాడు. అలా మొట్టమొదట సృష్టించిన వాళ్ళల్లో మొట్టమొదట పుట్టినవాడు స్వయంభువ మనువు. ఆయన భార్య పేరు శతరూప. వీళ్ళిద్దరూ పుట్టారు. పుట్టిన తర్వాత బ్రహ్మగారు అన్నారు, కొడుకు తండ్రిని సంతోష పెట్టాలి, నువ్వు సృష్టి చేయి అన్నారు. అంటే ఆయన 5 బిడ్డల్ని కన్నాడు. కానీ వచ్చి, నాన్నగారు నేను 5 బిడ్డల్ని కన్నాను అన్నాడు. ఎవరు వాళ్ళు అని అడిగాడు. అడిగితే ఒకడి పేరు ప్రియవ్రతుడు, ఒకడి పేరు ఉత్తానపాదుడు, ఒక ఆవిడ పేరు అకూతి, ఒక ఆవిడ పేరు ప్రసూతి, ఒక ఆవిడ పేరు దేవహూతి అని 3 స్త్రీలు 2 మగపిల్లలు, 5 పిల్లల్ని కన్నానన్నాడు.
ఇప్పుడు ఏం చెయ్యను అన్నాడు. శ్రీహరిని సంకీర్తనం చేస్తూ యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ సమస్త ప్రాణులను రక్షిస్తూ పరిపాలన చేయి అన్నాడు. ఆయన అన్నాడు, అలా పరిపాలించడానికి నాన్నగారు భూమి ఎక్కడుందండి అన్నాడు. అదేమిట్రా భూమి ఏమైపోయింది అన్నాడు. మీరు సృష్టి తామర తంపరగా ఎలా పెంచాలా అని ఆలోచన చేస్తూ ఉన్న సమయంలో ఈ భూమి ప్రళయంలో వచ్చినటువంటి సముద్ర జలములలో పడిపోయి రసాతలానికి వెళ్ళిపోయింది, పాతాళ లోకానికి. ఇప్పుడు ఆ భూమిని పైకి తీసుకొస్తే ప్రాణులన్నీ భూమి మీదకి చేరుతాయి. అప్పుడు ఇంకా సృష్టి జరిగి ఇంకా ప్రాణులు వచ్చి అప్పుడు దీన్ని పరిపాలించడానికి ఆనుకూల్యత ఏర్పడుతుంది. ఇప్పుడు ఆ భూగోళాన్ని పైకెత్తండి అన్నాడు. అమ్మగారు ఆలోచించాడు, ఇదేంటి ఇలా ఎలా ఎత్తుతానరా, ఇలా ఎలా కుదురుతుంది, ఈ భూమిని ఇప్పుడు రసాతలం నుంచి పైకి ఎవరు తీసుకొస్తారు అని ఆలోచిస్తున్నాడు. ఇక్కడ వరకు విన్నారు కదండి. ఇప్పుడు ఒక విషయం వినండి. సంకల్ప సృష్టి ఎలా జరుగుతుందో ఈయన సంకల్పం చేయగానే వెనక నుండి చేయిస్తున్నవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే ఇన్నిగా వస్తున్నాడు. ఆయన ఇప్పుడు ఎలా వచ్చాడో తెలుసా అండి? ముక్కులోంచి ఊడి కింద పడ్డాడు. తపోశక్తికి ఆలవాలమైనటువంటి వాడు ఆయన చేసినటువంటి సంకల్పము ఈశ్వరుడు యొక్క అనుగ్రహంగా జరిగిపోతుంటుంది. అందుకని ఆయన నాసికారంధ్రములలోంచి కింద పడింది. ఎవరు పడ్డారు? ఒక చిన్న వరాహమూర్తి ఒకటి కింద పడింది. ఆ నాసికారంధ్రంలోంచి కింద పడినటువంటి ఈ వరాహం ఒక పెద్ద కొండంత అయిపోవడం మొదలెట్టింది. దంష్టలతోటి అయిపోయి ఇది ఇప్పుడు అడుగులు తీసి అడుగులు వేయడం మొదలెట్టింది. దీనికి ఎవరు ఏం చెప్పలేదు నువ్వు ఇలా చెయ్యాలని. అందరూ ఆశ్చర్యపోతున్నారు, ఇది ఎక్కడి నుంచి వచ్చింది రోయ్ అని చూస్తున్నారా ఉన్నవాళ్ళు ఋషులు. వాళ్ళకి అర్థమైంది, ఈ సంకల్పమును అనుసరించి భూగోళాన్ని పైకెత్తడానికి ఈశ్వరుడు ఎవడు మొట్టమొదటి నుంచి చివరి వరకు ఉంటున్నాడో వాడు వచ్చాడు. అంటే మొదటి అవతారము వచ్చినది. ఇప్పుడు ఎవరు వచ్చారు? అసలు మనం అందరం ఉండడానికి కావలసినటువంటి భూమిని పైకెత్తి మనకి నివాసం ఇవ్వడానికి ఈశ్వరుడు ఈ రూపమును పొంది వచ్చి ఉన్నాడు. ఎంత కృతజ్ఞులమై ఉండాలి ఆయనకి. ఇవాళ మనం ఉన్నామంటే ఆయన కృతజ్ఞత. ఇది మొదటి అవతారంగా వచ్చేసింది. ఇది యజ్ఞవరాహం కింద వచ్చింది. వస్తూ ఏం చేసింది? అడుగులు తీసి అడుగులు వేస్తోంది. వేస్తూ సముద్రంలో దూకింది. దూకితే పెద్ద చప్పుడు వచ్చింది. అది మూపు పెట్టి వెతుకుతోంది భూమి కోసం. వెతుకుతూ వెతుకుతూ ముఖం నిండా నీళ్ళు అంటుకుపోతే పైకెత్తి ఇలా ఇలా అంది. అంటే అవి వెళ్ళి కొన్ని రాజ్యాల్లో పడ్డాయి. రేపు విందురుగాని కర్దమ ప్రజాపతి దేవహూతి వస్తుంది. అక్కడ విందురుగాని ఎక్కడెక్కడ పడ్డాయో, ఎక్కడెక్కడ క్షేత్రాలు అయ్యాయో ఆ నీళ్లు పడ్డాయి. పడితే ఋషులందరూ వెళ్ళి ఋగ్యజు సామవేదములతో స్తోత్రం చేస్తూ ఆ నీళ్లు మీద పడేటట్టు నించున్నారు. ఎందుకని? ఈ కంటికి గోచరం అవనివాడు రక్షించడం కోసమని ఒక విచిత్రమైన మూర్తిగా వచ్చాడు. వచ్చి నీటితో తడిసిన దేహంలో ఉన్న నీటిని చిమ్ముతున్నాడు. ఇది మానసికముగా మీ మీద పడాలి. ఇప్పుడు యజ్ఞవరాహమూర్తి మీద ఉన్న నీరు మీరు ఇక్కడ దర్శనం చెయ్యాలి. చేస్తే పడుతుందని. అందుకే అది యజ్ఞవరాహం, పైకి వరాహం కాదు. ఇంతవరకు బాగానే ఉంది. యజ్ఞవరాహం వచ్చినప్పుడు ఈయన ఎంత గొప్ప మూర్తో అంత గొప్ప రాక్షసుడు వచ్చాడు నీళ్లలోంచి. వాడు అనవసరంగా వచ్చి ఈయన మీద కలిగిపడ్డాడు. వీళ్ళందరూ స్తోత్రం చేస్తున్నాడు, వాడు ఒక్కడే కలిగిపడ్డాడు. ఈయన వాడిని చంపి అవతల పారేశాడయా అన్నారు. ఆ వచ్చిన వాడెవడు, ఎందుకు వచ్చాడు, అందరూ నమస్కారం చేస్తే వాడొక్కడు యుద్ధం చేయడం ఏమిటి, అసలు అదేదో చెప్పు నాకు అన్నాడు పరీక్షిత్. అంటే శుకుడు ఇలా అడిగేవాడి కోసమే నేను చూస్తున్నానయా, చెప్తాను వినన్నాడు. ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినండి. ఇప్పుడు అంటే మీకు సౌకర్యం కోసం నేను కథాభాగాన్ని కొద్దిగా మలుపులు మార్చుకుని చెప్తున్నాను, తేలిగ్గా అందుతుందని. ఒకప్పుడు కశ్యప ప్రజాపతి తన భార్యలు, ఆ కశ్యప ప్రజాపతికి 13 మంది భార్యలు, 13 మంది భార్యలతోనూ ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఒకరోజు సాయంకాలం ఆయన అగ్నికార్యం చేసుకుంటున్నారు. అసుర సంధ్య వేళ ప్రారంభమైంది. అసుర సంధ్య వేళ అంటే దాన్ని సంధికాలం, పగలు కాదు రాత్రి కాదు. సూర్యాస్తమయం అంటాం కానీ సూర్యుడికి అస్తమయం లేదు కదండి, భూమి తిరుగుతుంది. అందుకని సూర్యుడి యొక్క వెలుతురు భూమి మీద ప్రసరించని సమయము, చంద్రోదయము కాని సమయము, దీన్ని ఉత్తర సంధ్య అంటారు. ఈ ఉత్తర సంధ్య పూర్వ సంధ్య కన్నా పవిత్రం. ఈ ఉత్తర సంధ్యలో 3 పనులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు, శాస్త్రంలో నిషిద్ధం. చీకటి పడే వేళ, పగలు పూర్తయ్యే వేళ, ఈ రెండిటికి నడుమ ఉన్న ఉత్తర సంధ్యలో పొరపాటున కూడా 3 పనులు చేయరాదు. ఏమవి? 1, భుజించరాదు, తినకూడదు. కలియుగం వచ్చిందని గుర్తేమిటి? ధర్మభ్రష్టత్వం. బళ్ళ ముందు కూడా నిలబడి ఎడం చేతిలో పెట్టుకు తినేస్తూ ఉంటాం అసుర సంధ్య వేళలో. వేళావేళలు లేవు కాబట్టి 1 తినడం నిషిద్ధం. అది ఉగ్రవేళ, మనస్సునందు
క్రౌర్యముతో కూడిన ఆలోచనలు వస్తాయి, ఆరో వంతు మనస్సై. రెండవదేది నిద్రించరాదు, మూడవదేది మైథునము జరపరాదు. ఈ మూడు నిషిద్ధాలు. మైథునం అంటే స్త్రీ పురుష సంభోగం, జరపరాదు. కానీ గమ్మత్తు ఏమైందంటే కశ్యప ప్రజాపతి అగ్నికార్యం చేసుకుంటున్నారు. ఆయన సాక్షాత్తుగా రాశీభూతమైనటువంటి తపశ్శక్తి, అటువంటి మహానుభావుడు. ఆయన దగ్గరికి దితి అనబడేటటువంటి భార్య వచ్చింది. వచ్చి ఆయనతో ఒక మాట అంది. ఆవిడ చాలా అందంగా మాట్లాడిందండి. ఆవిడ మామూలుగా మాట్లాడలేదు. ఆవిడంది, నా మీద మన్మధుడు బాణప్రయోగం చేశాడు, నేను ఆ బాణప్రయోగపు తాకిడికి నేను తట్టుకోలేక నిలువెల్లా కదిలిపోతున్నాను. నీవు నా భర్తవి, అందుచేత నువ్వు నన్ను అనుగ్రహించి నాలో కలిగినటువంటి ఈ కామావేశమునకు ఉపశాంతిని కల్పించు అని చెప్తూ ఆవిడ ఒక మాట చెప్పింది. నేను ఇలా అడగడం వెనకాతల ఒక రహస్యం ఉంది అని. ఏమిటి అన్నాడు కశ్యపుడు. అంటే ఆవిడంది, 13 మంది భార్యలు ఉన్నారు నీకు, మేమందరం ఏకగర్భ సంజాతులం, ఒక తల్లి పిల్లలం. 13 మందిని ప్రజాపతి నీకు ఇచ్చి పెళ్లి చేశాడు. అందులో 12 మందికి సంతానం కలిగారు, ఇంకా నాకు సంతానం కలగలేదు. సాధారణంగా భార్యాభర్తల యొక్క అనుబంధంలో ఒక గొప్ప సిద్ధాంతం ఉంది, ఆత్మావై పుత్రనామాసి. భర్త అపురూపముగా ఇచ్చేటటువంటి కానుక భార్యకు ఏది అంటే తానే తన భార్య కడుపున మళ్ళీ ఉదయిస్తాడు. కాబట్టి ఏమైంది, తానే పుత్రరూపముగా తన భార్యలోంచి పైకొస్తున్నాడు. ఇది ఎట్లా ఉంటుందో తెలుసా? ఆవిడంది, తన ధర్మపత్ని వలనను మునుకొని తా పుత్రరూపమున ఉదయించున్. పురుషుడు తన ధర్మపత్నితో సమాగమం చేసి తానే కొడుకుగా పైకి రావాలి, అది ధర్మం. ధర్మపత్ని విషయంలో ఇది దీపించిన దీపముచే దీపము రెండు కాదే సికి ఒకటయ్యున్. ఒక దీపాన్ని పట్టుకెళ్ళి ఇంకో దీపాన్ని వెలిగిస్తాం, 2 జ్యోతులు వెలుగుతున్నట్టు కనపడుతుంది. కానీ ఒత్తుల యొక్క పొడుగు పొట్టి ఉండొచ్చు, ప్రమిద ఒకటి ఎర్రగా ఉండొచ్చు, ఒకటి నల్లగా ఉండొచ్చు, నూనె ఒక దాంట్లో ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. కానీ సమాన ధర్మం ఉన్నది మాత్రం ఒకటి ఉంది. ఏది? శిఖి. ఆ దీపం చివర వెలుగుతున్న జ్యోతి మాత్రం ఒకటే. దానిది అదే జ్యోతి, దీనిది ఇదే జ్యోతి. ఈ జ్యోతికి ఆ జ్యోతికి తేడా లేదు. కాబట్టి తండ్రికి కుమారుడికి భేదం లేదు. తండ్రికి కుమారుడికి భేదం లేకపోయినా రెండుగా కనపడేటట్టు చేయగలిగిన శక్తి ప్రపంచంలో ధర్మపత్ని ఒక్కతే. ఆవిడ మాత్రమే అధికారమును పొంది ఉంటుంది. తన భర్తని కొడుకుగా ప్రపంచమునందు నడిచేటట్టు చేయగలదు, ఆయన తేజస్సుని తాను గ్రహించి. కాబట్టి నేను నీ తేజస్సుని నా యందు ప్రవేశపెట్టమని అడుగుతున్నాను. ధర్మమునకు లోపం ఎక్కడుంది? నాకు సంతానమును కటాక్షించు. ఎంత ధర్మబద్ధంగా అడిగింది చూడండి. ఆయన అన్నాడు, భార్య అంటే ఎవరో తెలుసా దితి? భార్య ఉన్నవాడంత అదృష్టవంతుడు ప్రపంచమునందు లేడు. ఎందుచేతనో తెలుసా? శత్రువులు వచ్చినా సరే దుర్భేద్యమైనటువంటి దుర్గమునందు కూర్చున్న రాజు ఎంత ధైర్యంగా ఉంటాడో, ఇంద్రియముల యొక్క అలజడిని ధర్మబద్ధము చేయగలిగినటువంటి భార్య దుర్గము వంటిది. ఎందుకని? భార్య యందలి కామము ధర్మబద్ధమైన కామమై పుత్రరూపమైన అర్థముగా మారిపోతోంది. ధర్మపత్ని వలన ధర్మబద్ధమైన కామము ధర్మబద్ధమైన పుత్రరూపమైన అర్థమునిచ్చి మోక్షము వైపుకి నడిపిస్తోంది ఆయన గయాశ్రాద్ధం పెట్టడం వల్ల. కాబట్టి భార్య అనేది సముత్కృష్టమైనటువంటి స్థానమును అధిరోహించి ఉన్నది. నీ వంటి భార్యని పొంది ఉండడం నా అదృష్టం. తరుణి, నేను ఒక్క మాట చెప్తాను. ఇది సంధ్యాకాలము, ఇది ఉగ్రవేళ అంటారు. అసుర సంధ్య వేళలో పరమశివుడు వృషభవాహనాన్ని అధిరోహించి భూమండలం మీద తిరుగుతాడు. ఆయనకి స్వపర భేదములుండవు. ఆయన వితతస్రస్తకేశుండు, తల దువ్వుకోడు జుట్టిలా పడిపోయి ఉంటుంది, పులుకల మాల మెళ్ళో వేసుకుని తిరుగుతుంటాడు. ఆయన భూమండలాన్నంతటినీ చూస్తాడు. అసుర సంధ్య వేళలో ప్రతి ప్రాణి వంక చూస్తాడు. ఈ సమయంలో ఆయన వెనకాతల భూతగణాలు వెడుతుంటాయి. వాళ్ళు చాలా ఉగ్రమూర్తులై ఉంటారు. వాళ్ళకి ఆ సమయంలో శివుడి పట్ల అపచారముగా ఎవరైనా ప్రవర్తిస్తే శంకరుడు ఊరుకోవచ్చేమో, కానీ ఆయన చుట్టూ ఉన్నటువంటి గణములు అంగీకరించవు. చాలా తీవ్రమైన ఫలితాన్ని ఇచ్చేస్తారు. నీ అక్క చెల్లెలు సతీదేవి పరమశివుడు భార్య అనుకుంటున్నావేమో, ఆయనకి అలాంటి భేదాలున్నావు. ఆయన మహాజ్ఞాని. శంకరుడు వృషభవాహనారూఢుడై వెడుతుంటే భార్యాభర్తలు సంగమిస్తే ఆయన ఆగ్రహానికి కారణం అవుతుంది. అందుచేత ఈ కాలమందరయన్ మంచిది కాదు. అందుచేత కొంతసేపు తాళు.
తరుణీ ఒక్క ముహూర్తముండు, ఒక్క ముహూర్త కాలం వేచి ఉండు, నీకు కలిగినటువంటి కోరికని భర్తగా నేను తీరుస్తాను అన్నాడు. అంటే ఆవిడికి అటువంటి బుద్ధి కలిగింది. దితికి ధర్మభ్రష్టత్వం ఎక్కడొస్తుందో మీరు గమనించాలి భాగవతంలో. ఆవిడ ఒక వెలయాలు ప్రవర్తించినట్టు కశ్యప ప్రజాపతి యొక్క పంచపట్టి లాగినది. అగితే ఆయన అన్నాడు, ఈశ్వరుడికి నమస్కారం చేసి, నేను ధర్మపత్ని పట్ల ఇంతకన్నా భిన్నంగా ప్రవర్తించకూడదు అని ఆవిడ కోరుకున్న సుఖాన్ని ఆవిడికి కటాక్షించి ఆయన స్నానం చేసి ఆచమనం చేసి ఆయన కార్యమునందు ఆయన నిమగ్నుడైపోయాడు. కొంతసేపు అయిపోయిన తర్వాత దితికి అనుమానం వచ్చింది. చేయరాని పని చేశాను, దీని యొక్క ఫలితము ఉగ్రముగా ఉంటుందేమో అని పరమశివుడికి క్షమార్పణ చెప్పి రుద్రగణాలకి క్షమార్పణ చెప్పింది. కానీ అందులో అప్పటికే జరగవలసిన అపకారం జరిగిపోయింది. భూతగణాల్లో ఇద్దరు చూసేశారు. భద్రాభద్రులు అనేటటువంటి వాళ్ళు చూసి ఉగ్రమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేశారు. కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళి అడిగింది, అయ్యా నా కడుపున పుట్టేటటువంటి బిడ్డలు కానీ ప్రమాదం తీసుకురారు కదా అని అడిగింది. కశ్యప ప్రజాపతి అన్నాడు, నేను వద్దని చెప్పాను, నువ్వు వినలేదు. నీ కడుపున పుట్టబోయేటటువంటి ఇద్దరు బిడ్డలు కూడా లోకకంటకులై వాళ్ళు పుట్టగానే ఆకాశం నెత్తురు వర్షిస్తుంది, నక్కలు కూస్తాయి, కొన్ని వేల మంది స్త్రీల కళ్ళంబట నీళ్లు కార్పిస్తారు, ఋషులను బాలులను బ్రాహ్మణులను బ్రహ్మచారులను వేదాన్ని దేవతల్ని అవమానపరుస్తారు, చిట్ట చివరికి వాళ్ళు శ్రీహరి చేతిలో అంతమును పొందుతారు. చెప్పేటప్పటికప్పుడు ఆవిడ బావురుమని ఏడ్చింది. ఆఖరికి ఇంత అపఖ్యాత నాకు, దీనికి నివారణోపాయము లేదా అని అడిగింది. అడిగితే కశ్యప ప్రజాపతి అన్నారు, పశ్చాత్తాపమే నివారణోపాయం. నువ్వింత పశ్చాత్తాపడ్డావు కాబట్టి చేసిన దోషం పోదు, కానీ మనవడు మాత్రం మహాభక్తుడైనటువంటి వాడొకడు ఆ హిరణ్యకశిపుల్లో ఒకడికి కొడుగ్గా పుడతాడు. ప్రహ్లాదుడు పుట్టాడు. నీ పశ్చాత్తాపము వలన ఒక మహాపురుషుడు ఒక మహాభక్తుడు జన్మిస్తాడు. భాగవతం కాలస్వరూపం ఎలా ఉంటుందో, ప్రమాదాలు ఎక్కడి నుంచి వస్తాయో బోధ చేస్తుంది. ఒక కాలము సాత్వికంగా ఉంటుంది, ఒక కాలము ఉగ్రముగా ఉంటుంది. కాలమును బట్టి వ్యవహరించాలి తప్ప చిత్తము వచ్చినట్లు ప్రవర్తించకూడదు. ఉగ్రవేళ అసుర సంధ్య వేళలో సాయంకాలం వేళ ఒక్క ఈశ్వరనామమే వినాలి. అందుకే అసుర సంధ్య వేళలో పురాణ ప్రవచనం పెట్టడానికి కారణం అదే. ఎందుకు పురాణ ప్రవచనం చేస్తారంటే అప్పుడు వినడం చేత ఈశ్వరుడు చాలా పరితృప్తుడవుతాడు. షహబాష్, వీళ్ళందరూ చూడండి రా భగవంతుడి కథ ఎలా వింటున్నారో అని విశేషంగా కోరికలు తీరుస్తాడు, తప్పించి వాళ్ళ జోలికి రాడాయన. అందుకని ఆ అసుర సంధ్య వేళలో చేసినటువంటి దుష్కృత్యము వలన నీ వంశములో మనవడు అటువంటి వాడు పుడతాడు, కానీ కొడుకులు మాత్రం దుర్మార్గులు పుట్టి శ్రీహరి చేతిలో మరణిస్తారు అని చెప్పి. ఆవిడేం చేసిందో తెలుసా అండి? దితి ఆవిడ మహాపతి వ్రత. అసలు పిల్లల్ని కండం మానేసింది, కడుపులో ఉంచేసింది. వాళ్ళు బయటికి వస్తే చంపేస్తారేమోనని 100 సంవత్సరములు గర్భమునందు ఉంచేసింది. ఉంచేస్తే ఆ గర్భము నుంచి తేజస్సు బయలుదేరి అది లోకములను కప్పేస్తోంది. కప్పేస్తుంటే అందరూ వెళ్ళి మళ్ళీ మొరబెట్టుకున్నారు. దితి గర్భములోంచి వస్తున్నటువంటి తేజస్సు లోకములను ఆక్రమిస్తోంది. కాబట్టి ఆవిడ బిడ్డల్ని కనేటట్టు చూడమని కశ్యప ప్రజాపతి అన్నాడు, అది సృష్టి విరుద్ధం, నీ బిడ్డల్ని నువ్వు కనమన్నాడు. అప్పుడు హిరణ్యాక్ష హిరణ్యకశిపులు జన్మించారు. కశ్యప ప్రజాపతే పెట్టారండి ఆ పేర్లు. ఎలాగో వస్తుందిగా ప్రహ్లాదోపాఖ్యానం, అప్పుడు చెప్తాను. హిరణ్యకశిపుడికి హిరణ్యాక్షుడికి వాళ్ళిద్దరి పేర్లు ఆయన ఎందుకు ఎలా పెట్టాడో చెప్తాను. ఆయనకి ముందే తెలుసు వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారో, అందుకే హిరణ్య ముందు పెట్టి ఒకడికేమో అక్షి ఒకడికి కశ్యప్ అని హిరణ్య కశిపుడు, ఒకడికి హిరణ్య అక్షుడు. ఒకటి కనపడ్డనల్లా కన్నుబడిందా తీసుకెళ్ళి దాచేస్తాడు. ఒకడికి ఎంతసేపు తానే గొప్పవాడని తన భోగం అనుభవించాలని ఆఖరికి యజ్ఞాలు యాగాలు కూడా తన పేరు మీద చేయించుకుంటాడు. అహంకార మమకారాలే ఇద్దరును. అందుకని ఆ హిరణ్యాక్ష హిరణ్యకశిపులు ఇద్దరు దితి యొక్క గర్భము నుండి జన్మించారు. ఇప్పుడు వీడు పుట్టడంతో దుర్నిమిత్తములన్నీ కనబడ్డాయి. వాడు ఆకాశం అంతెత్తు పెరిగిపోయాడు. ఒక పెద్ద పర్వతం ఎంత ఉంటుందో అంతెత్తు పెరిగిపోయి వాడికి పుట్టినప్పటి నుంచి ఏమిటి కోరికంటే యుద్ధం. నాకు యుద్ధం కావాలి, నాతో యుద్ధం చేసేవాడెవడు, నాతో యుద్ధం చేసేవాడెవడని వాడు విశేషమైన కోరికని పెంచుకుంటే ఆయన యుద్ధం కోసం అనేక మంది దగ్గరికి వెళ్ళాడు. చిట్ట చివరికి ఎవరి దగ్గరికి వెళ్ళాడంటే సముద్రం లోపల ఉన్నటువంటి వరుణుడి దగ్గరికి వెళ్ళి వరుణుణ్ణి పిలిచాడు. ఏమయ్యా, నువ్వు ఎక్కడో సముద్రంలో ఉంటావు కదా, నా యొక్క భుజముల తీరాలి, అందుకని నువ్వు రా, వచ్చి నాతో యుద్ధం చెయ్యి అన్నాడు.
అంటే ఆయన అన్నాడు, నీ కోసం వచ్చేవాడు ఒక ఆయన ఉన్నాడురా, నాతో యుద్ధం ఎందుకు నీకు, నువ్వు అసలు ఎవరి చేతిలో చావాలని నిర్ణయం అయిపోయిందో వాడు వచ్చేసే సమయం అయిపోయింది, నువ్వు ఒక్కసారి ఆ సముద్రం మీదకి వెళ్ళి నీకు కనపడతాడు, ఆయనతో యుద్ధం చేయి చచ్చిపోదు కానీ అన్నాడు. నిర్ణయం అయిపోయిందన్న మాట వరుణుడు ఎలా చెప్పగలిగాడు అంటే దీని వెనకకి మళ్ళీ ఇంకొక ఆఖ్యానం కలుస్తుంది. ఈ భద్రాభద్రులనేటటువంటి రుద్రగణములు చూసి వీళ్ళ యందు ఉగ్రమైనటువంటి బిడ్డలు పుట్టాలని ఎప్పుడైతే నిర్ణయం జరిగిందో, ఎంత శివకేశవ అభేదంగా నడుస్తుందో చూడండి పురాణం. శ్రీ మహావిష్ణువు దగ్గర ఇద్దరు పార్షదులు ఉన్నారు, జయ విజయులని. వైకుంఠంలో వాళ్ళిద్దరు ద్వారం దగ్గర నిలబడతారు. అంటే 7 ద్వారములు ఉంటాయి. 7వ ద్వారం దాటితే లోపల ఇంకా స్వామి దర్శనం అవుతుంది. 7వ ద్వారానికి అటు ఇటు నిలబడి ఉన్నారు. నిలబడి ఉంటే సనక సనందనాదులు లోపలికి వెళ్ళారు. వైకుంఠానికి ఉన్న గొప్పతనమేమి అంటే ఒక విషయం చెప్పారు. అందులో ఆ వైకుంఠంలో ఉండేటటువంటి గోడలు మణులతో నిర్మించబడి ఉంటే లక్ష్మీదేవి తన చేతిలో పట్టుకున్నటువంటి కలువ పువ్వుతో ఆ గోడల్ని తుడుస్తూ ఉంటుంది. అలా ఉంటుంది. అసలు అక్కడ పాపచిత్తుడు, మాయ కలిగిన వాడు, చిత్తుల మారి హృదయమునందు నైర్మల్యము లేనివాడు అందులో ప్రవేశించడు. ఎప్పుడు భగవంతుని యందు భక్తి కలిగిన వాళ్ళు అందులో తిరుగుతూ ఉంటారు. అక్కడ జయ విజయులు నిలబడి ఉన్నారు కాపలాగా. నిలబడి ఉంటే 6 ద్వారములు దాటి సనక సనందనాదులు వెళ్ళారు. వాళ్ళు మహాజ్ఞానులు, నిరంతరము భగవంతుని యొక్క పాదముల యందు భక్తితో ఉండేటటువంటి స్వరూపం ఉన్నవారు. వారు వెళ్ళి 7వ ఆ ద్వారం దగ్గరికి వెళ్ళి నిలబడ్డారు. నిలబడితే ఈ జయ విజయులు అన్నారు, లోపలికి వెళ్ళడానికి వీలు లేదు అన్నారు. అంటే ఆ మాత్రానికి కోపం వచ్చేస్తుందండి. ఏదో కారణం ఉండాలి కదా. కారణం లేకుండా మరి సనక సనందనాదులు వెంటనే జయ విజయుల్ని శపించేస్తే అది అర్థరహితమైన విషయమా కాదా పురాణంలో? ఇంకా వాళ్ళేం బ్రహ్మజ్ఞానులండి. వాళ్ళు శపించడానికి ఒక కారణం ఉండాలి. వాళ్ళు ఆ కారణం చూపించారు. వాళ్ళు అన్నారు, ఇది వైకుంఠం, వైకుంఠమునందు మాత్సర్యం ఉండదు. ఇక్కడ ఎవ్వరూ కూడా ఒకరి మీద ఒకరికి మత్సరం ఉండదు. అసలు ఎవరి మీద ఎవరికి పగ ఉండదు. కాబట్టి ఎవరి మీద ఎవరికి ప్రతీకారం ఉండదు. ఇక్కడ ఎవరు ఎవరికి హాని చెయ్యరు. ఎవరు హాని చేసేవాళ్ళు లేనప్పుడు మమ్మల్ని ఎందుకు ఆపినట్టు? ఆయన భక్తపరాధీనుడు. ఆయన భక్తులైనటువంటి వాళ్ళు వస్తే చాలు ఆర్తితో ఆయన ఎదురొచ్చేటటువంటి స్వభావం ఉన్నవాడు. అటువంటి వాడు లోపలుంటే వెళ్ళడానికి మేమొస్తే మా హృదయములో ఆయన్ని దర్శనం చెయ్యాలన్న కాంక్ష తప్ప వేరొకటి లేకుండా ఉంటే మధ్యలో అడ్డు పెట్టడం మీకు మించిన స్వాతంత్రం. మీ మించిన స్వాతంత్రానికి మీరు పోయారు కాబట్టి, మత్సరము లేని చోట మత్సరాన్ని సృష్టిస్తున్నారు కాబట్టి, ఏది ఎక్కడ ఉండకూడదో దాన్ని మీరు చూడటం మొదలు పెట్టారు కాబట్టి అది ఎక్కడ పుష్కలంగా దొరుకుతుందో ఆ భూలో కలిగిపోండారు అనేటప్పటికీ వాళ్ళిద్దరూ కాళ్ళ మీద పడి పెద్ద ఏడుపు మొదలెట్టారు. ఇప్పుడు శ్రీమన్నారాయణుడు బయటకు వచ్చారు. స్వామి బయటికి వస్తే ఎలా ఉంటుందండి? ఆయన పుట్టుమచ్చ ఉంటుందిట, నల్లటి పుట్టుమచ్చ ఒకటి. ఆ పుట్టుమచ్చని శ్రీవత్సము అని పిలుస్తాం. అది చూసి పొంగిపోయారు. స్వామి, ఏమి అందగాడివయ్యా, నీ స్వరూపం మేము ఎప్పుడూ చూడలేదు. మా తండ్రి గారైనటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు మాకు ఉపదేశం చేశారు. ఇలా ఉంటాడరా శ్రీమన్నారాయణుడంటే, మీరు రోజు ఉపాసన చెయ్యండి అని మాకు చెప్పారు. జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు. ఎన్ని మార్లు చెప్పినా అదే వర్ణన. శంఖచక్ర గదా పద్మహస్తు. ఆ శంఖచక్ర గదా పద్మములను పట్టుకున్నవాడై పట్టు పీతాంబరాన్ని కట్టుకుని నిరంతరము లక్ష్మీదేవి చేత తులసితో కూడినటువంటి గంగాజలముల చేత కడగబడినటువంటి పాదములున్నవాడై మహానుభావుడు మంచి కౌస్తుభమణిని ధరించి వనమాల వేసుకుని ఉంటే అందులో గండు తుమ్మెదలు మకరంద పానం కోసమని రొద చేస్తూ ఉంటాయిట. ఆ రుక్మిణీదేవి అడిగింది, నేను ఎప్పటికైనా ఆ వనమాల వాసన చూడాలయ్యా నిన్ను కౌగిలించుకుని అని అడిగింది. ఆ వనమాలా విరాజితుడై రకరకములైనటువంటి ఆభరణములను దాల్చినటువంటి వాడై స్వామి నడిచి వస్తుంటే కదలిన బాహుపద క్రమంబున కంకణ రవము సూప అంటారు పోతన గారు. ఆయన అడుగు తీసి అడుగు వేస్తుంటే ఆయన పాదములకు పెట్టుకున్నటువంటి మంజీరములు మీరు ఎప్పుడైనా ఏడుకొండలవాడి యొక్క దర్శనం చేస్తే కనపడుతుంది. మీరు ఈ మాట వెళ్ళినప్పుడు జాగ్రత్తగా చూడండి. ఆయన మోకాళ్ళ దగ్గర కూడా పెద్ద పెద్ద కంకణాలు ఉంటాయి. ఇలాగా వాటికి మువ్వలు ఉంటాయి. ఆ మోకాళ్ళ దగ్గర కంకణాలు, ఇక్కడ పాదములకు మంజీరములు, ఈ కర్ణములకు చెవులకు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కర్ణాభరణములు,
ఆ కర్ణాభరణములు పెట్టుకోవడం వల్ల బుగ్గల మీద పడేటటువంటి కాంతులు, విశాలమైనటువంటి లలాటము, దానికి పెట్టుకున్నటువంటి ఆ కస్తూరి తిలకము, ఆ పైన పెట్టుకున్నటువంటి పెద్ద కిరీటము, వెనకాతల వచ్చేటటువంటి సత్వగుణ ప్రధానులైనటువంటి పారిషదులు, వీళ్ళందరితో కలిసి ఒక మెరుపు తీగ ఎలా వస్తుందో అన్నిటికన్నా గొప్పతనం నీలతో యద మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర అని తెల్లటి వస్త్రం కట్టుకుని మెరిసిపోతూ అమ్మవారు అలవోకగా చేతిలో ఒక తామర పువ్వు పట్టుకుని తన చేత్తో శ్రీమన్నారాయణుడి చెయ్యి పట్టుకుని ఆ లక్ష్మీనారాయణులిద్దరూ బయటికి వచ్చి నిలబడ్డారు. ఇలా తిరిగి చూశారు. ఆ చప్పుడికి ఎదురుగుండా కనపడిన వాడు స్వామి లక్ష్మీ సహితుడై పొంగిపోయారంతే ఆ సనకసనందనాథుడు. స్వామి, ఈ మూర్తిని మా నాన్నగారు మాకు ఉపదేశం చేశారు. ఎప్పటి నుంచో మేము మనస్సులో ఈ మూర్తిని ఉపాసన చేస్తున్నాం. మా అదృష్టం పండి ఇంతకాలం తర్వాత నీ యొక్క స్వరూపాన్ని దర్శనం చెయ్యగలిగాం. మా భాగ్యం పండిందయ్యా అని ఆయన పాదాల మీద పడి నమస్కారం చేశారు. నమస్కారం చేసి నిరంతరము నీ పాదముల యందు ఎటువంటి భక్తి కావాలంటే పుష్పములో చేరేటటువంటి గండు తుమ్మెద ఎలా చేరుతుందో అటువంటి భక్తి మాకు కావాలి అని అడిగితే శ్రీమన్నారాయణుడు అన్నాడు, నీ స్తోత్రానికి నేను చాలా సంతోషించాను, కానీ ఇక్కడ ఏదో చిన్న గలాటా జరిగినట్టు నాకు అనిపించింది, ఏమైంది అని అడిగాడు. వాళ్ళు అన్నారు, స్వామి మేము తప్పే చేశామో ఒప్పే చేశామో మాకు తెలియదు, కానీ మేము లోపలికి వస్తున్నప్పుడు 7వ ద్వారం దగ్గర ఈ పారిషదులు అడ్డు పెట్టారు. అడ్డు పెడితే మత్సరములు ఉండడానికి అవకాశము లేని వైకుంఠమునందు నీ దర్శనానికి మమ్మల్ని పంపలేదు కనుక, నీవు మాయందు విముఖుడవైన ప్రవర్తనతో ఉన్నావు కనుక నీవు భూలోకములో జన్మించండి అని మేము శపించాం వాళ్ళని. అందుకని నీవు ఎలా చెప్తే మేము అలా ప్రవర్తిస్తాం, ఒకవేళ మా వలన అపరాధం ఉంటే మన్నించు అన్నాడు. ఆయన అన్నాడు, నేను భక్తపరాధీనుడను, నాకు భక్తులైన వారు పిలిస్తే పరిగెత్తుకుని వెళ్ళడం నా ధర్మం. ఒకవేళ అలా పరిగెత్తుకుని వెళ్ళి వాళ్ళని రక్షించడంలో అడ్డొస్తే నా చేతిని నేను నరికేస్తాను అన్నాడు. ఎంత పెద్ద మాట చూడండి అది. ఎందుకని ఆ చెయ్యి లోకములనన్నింటినీ రక్షించే చెయ్య. ఆ రక్షణ యందు ఎప్పుడైనా విడంబనము జరిగితే, నా వలన చిన్న పొరపాటు జరిగితే ఆ చేతిని నరికేసుకుంటానయ్యా నేను. నాకు భక్తులంటే అంత ఇష్టం. అటువంటి ప్రభువు పాదములు నమ్మని వాడిని ఏమనుకోవాలి? కానీ అటువంటి మీరు నిరంతరము నన్ను తప్ప వేరొకటి కొలవని వారు, ఎప్పుడు నా పాదముల యందు మనస్సు పెట్టుకున్నవారు, చతుర్ముఖ బ్రహ్మగారంతటి వాడు సంసారమునందు ప్రవర్తించి సృష్టి చెయ్యమంటే చెయ్యకుండా కేవలము నా పాద పంజరమునందు భక్తితో నిలబడిపోయిన మీకు లోపలికి రావడానికి జయ విజయులు అడ్డు పెట్టడమా? వీళ్ళు మహాపచారం చేశారు. వీళ్ళు చేసిన అపచారం వల్ల ప్రపంచంలో కీర్తి ఎవరికి పోతుందో తెలుసా? నా వల్ల పోతుందన్నాడు. ఆయన అన్నారు, శ్రీ మహావిష్ణువు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ప్రతిపాదన చేశాడు ఆయన. అంతే, నేను ఎందుకు మీరిచ్చిన శాపాన్ని అంగీకరిస్తున్నాను తెలుసా? వీళ్ళకి యుక్తాయుక్త విచక్షణ లేదు. వీళ్ళకి ఎవరిచ్చారు ఈ అధికారం? నేను ఇచ్చాను. నా క్యాబిన్ ముందు నించోండి అంటే 7వ ప్రాకారం ముందు మీరుండి లోపలికి పంపించండి అని చెప్పాను. పంపించండి అంటే ఉద్దేశం వచ్చిన ప్రతివాణ్ణి అలా నించోపెట్టమనే. అంతరము తెలిసి ఉండాలి. లోపలికి ఎవరు వెళ్ళాలి, ఎవరిని మనం తొందరగా ప్రవేశపెట్టాలనేది చూసుకుని ముందు వాళ్ళు నమస్కారం చేసి ప్రవేశపెట్టగలిగిన సంస్కారం ఉన్నవాడు అక్కడ ఉండాలి. అలా ఉండలేదు. తనకి బాగా దగ్గరగా ఉండేటటువంటి వాడు తప్పుడు పని చేస్తే అది దాని వలన ఫలితం ఎవరికి వస్తుందో తెలుసా? భృత్యులొప్పని పని చేసిన ప్రభుల మానము, పేరు, పెంపు, యశంబు చెడిపోయి వాళ్ళ పేరు పోతుంది, కీర్తి పోతుంది, వాళ్ళ యొక్క మంచి హృదయం పోతుంది. లోపల ఉన్న ఆయనకి చాలా గౌరవమే, కానీ ఈయన చేసిన పని లోపలికి వెళ్ళి చెప్పలేడు. దానివల్ల ఏమైపోతుంది? చూడరా ఆ మాత్రం గౌరవం ఇవ్వలేకపోయాడు అనుకుంటాడు. పరమభాగవతులైనటువంటి వారికి కలిగినటువంటి మన ఖేదము కట్టి కుడిపేస్తుంది. అందుకని ఏమైపోయింది? ఇంకా నేను లోపల ఉన్నది ఎందుకు? మీలాంటి వాళ్ళని కాపాడడానికి. కానీ ఎవరు అడ్డుపడ్డారు? వీళ్ళు అడ్డుపడ్డారు ఇప్పుడు. కాబట్టి వీళ్ళు ఏం చేశారు? తన శరీరమునందు పుట్టిన కుష్టు తనని పాడు చేసినట్టు నేను వీళ్ళకి పదవిని ఇస్తే వీళ్ళ పదవిని అడ్డు పెట్టుకుని నాకే తప్పు పేరు తీసుకొస్తున్నారు. జయ విజయ సనక సనందనాదులకు వైకుంఠమునందు ప్రవేశము లేదు. ఇప్పుడు భక్త కోటి నన్ను ఎలా విశ్వసిస్తుంది? అంత నమ్ముకున్న సనక సనందనాదులకే ప్రవేశం లేదే, ఇంత మాబోటి గాళ్ళకి శ్రీమన్నారాయణ దర్శనం అవుతుందా అని విముఖులైపోతారు. లోకము పాడైపోతుంది. నేను భక్త పరాధీనుడను. అలా రక్షణలో
అడ్డు జరిగితే నా చేతిని నేను నరుక్కుంటాను, పరిపాలన చెయ్యడంలో నా చెయ్యి నాకు సహకరించకపోతే. అటువంటి నాకు దుష్ట పేరు తెచ్చారు, కాబట్టి వీళ్ళని మీరు శపించడం కాదు, నేను చెప్తున్నాను. 3 జన్మలు మునులార అనఘుడు భగవంతుండిట్లనియన్. అనఘుడు, ఆయనకేం కోపతాపాలుండవు, చేసిన దోషాన్ని బట్టి శిక్షిస్తున్నాడు. భగవంతుండిట్లనియన్ మునులారా వినుడు. సనక సనందనాథులారా నేను చెప్తున్నాను వినండి. వీళ్ళు ఉత్తర క్షణం భూలోకానికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి రాక్షసయోని యందు జన్మిస్తారు. జన్మించి ఉగ్రమైనటువంటి రాక్షసులై అపారమైనటువంటి లోభత్వాన్ని పొందుతారు. అంటే అప్పుడు వాళ్ళిద్దరూ శ్రీమన్నారాయణుడి చరణారవిందముల మీద పడి లోపల ఉన్నవాడి హృదయాన్ని అర్థం చేసుకోవడంలో పొరపాటు జరిగింది. స్వామి క్షమించు, మళ్ళీ మాకెప్పుడు వైకుంఠానికి ఆగమనమని అడిగారు. అడిగితే 3 జన్మలు మీరు గొప్ప రాక్షసులవుతారు, కానీ మళ్ళీ మిమ్మల్ని దునుమాడవలసిన అవసరం కూడా నాదే. అందుకని నేనే మీకోసమని అవతారాన్ని స్వీకరిస్తాను. స్వీకరించి వచ్చి మిమ్మల్ని నిర్మూలించి మళ్ళీ తెచ్చి నా వాళ్ళగా చేసుకుంటాను. అందులో కూడా రక్షణే అని ప్రతిజ్ఞ చేశాడు. ఇప్పుడు అందులో ఒకడైనటువంటి హిరణ్యాక్షుడు ఆ సముద్రంలో పశ్చిమ సముద్రం అడుగున ఉన్నటువంటి వరుణుణ్ణి యుద్ధానికి రమ్మని పిలుస్తున్నాడు. ఈ యజ్ఞవరాహమూర్తి జన్మించినప్పుడు, ఆయన అవతారము వచ్చినప్పుడు ఆ వరుణుడు అన్నాడు, ఇదిగో సముద్ర జలాల మీద ఒక కొత్త భూతం ఒకటి వచ్చింది, నువ్వు దాంతో యుద్ధం చెయ్యి అన్నాడు. అంటే వీడు గబగబా పైకొచ్చాడు. అప్పటికి యజ్ఞవరాహమూర్తి వచ్చారు. సాధారణంగా మనకి యజ్ఞవరాహమూర్తిని ఎక్కడైనా ఫోటో కానీ ఏదైనా చూసినప్పుడు ఒక పంది స్వరూపాన్ని వేసి దాని మూపు మీద 2 కోరల మధ్యలో భూమిని ఎత్తుతున్నట్టుగా వేస్తారు కదండి. కానీ అలాగా ఉండరు పరమాత్మ. యజ్ఞవరాహమూర్తి అంటే ఎవరో తెలుసా అండి? యజ్ఞవరాహమూర్తి యొక్క వర్ణన విన్నా, యజ్ఞవరాహమూర్తి యొక్క ఆవిర్భావమును విన్నా ఉత్తర క్షణంలో కొన్ని కోట్ల జన్మల పాప సంచయము దగ్ధమైపోయి కృష్ణ భక్తి కలుగుతుంది. ఇందుచేత విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఒక నామం ఉంది. యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహన యజ్ఞభృత్యజ్ఞకృత్యజ్ఞీ యజ్ఞభుక్యజ్ఞసాధన యజ్ఞాంతకృత్యజ్ఞగుహ్యం అన్నమన్నాదయేవచ అని. ఆ వచ్చిన వరాహమూర్తి ఎవరో తెలుసా అండి? యజ్ఞస్వరూపము వరాహమై వచ్చినది. అది విచిత్రం. యజ్ఞము దేన్ని ఆధారంగా చేస్తారు? వేదము ఆధారమై ఉంటుంది. ఆ వేదము ఆయన శరీరమైంది. ఇప్పుడు వేదములో చతుర్హోత్రము అనబడేటటువంటి ఒక క్రియాకలాపం చేస్తారు. అదే ఆయన యొక్క 4 కాళ్ళయ్యాయి. యజ్ఞము చేసేటప్పుడు సృక్కు స్రవము అని 2 పట్టుకుంటారు. మీరు ఎప్పుడైనా చూసుంటారు. సృక్కని ఒక చెక్కతో చేసింది ఉంటుంది, చిన్న మూతి ఉంటుంది దానికి. ఆ నేతిలో ముంచి ఇలా వేస్తూ ఉంటారు. ఆ సృక్కు స్రువం అని ఉంటుంది. పూర్ణాహుతి చేసేటప్పుడు ఆ స్రువం మీద పెట్టి సృక్కుతో పట్టుకుని వదిలిపెట్టేస్తారు మూటని. ఆ సృక్కు స్రువము ఈ 2 కూడా స్వామివారి యొక్క 2 దంష్ట్రలయ్యాయి. అందులో యజ్ఞం చేసేటప్పుడు బ్రహ్మస్థానమునందు పెట్టేటటువంటి పాత్ర ఆయన యొక్క నాసిక అయింది. అలాగే సోమరసాన్ని తీసుకొచ్చి పాత్రలో పెట్టేటటువంటి స్థానము ఆయన యొక్క చెవి రంధ్రమైంది, కర్ణరంధ్రమైంది. హవిస్సుని వేయడం కోసం అని చెప్పి ఆ హవిస్సు పెట్టేటటువంటి పాత్ర ఉంటుంది. అంటే చెరువు అంటారు. ఓ పిండి ముద్ద లాంటిది ఒకటి వండుతారు. ఇది పూర్తిగా వాడకూడదు, యజ్ఞంలో కొంత ఉంచాలి, ఇంకా ఆ పాత్రలో మిగలాలి. ఆ చెరువు వండుతారు, పిండి ముద్ద లాంటిది. ఆ పిండి ముద్ద లాంటి దాన్ని ఉంచేటటువంటి పాత్ర ఉంటుంది, దాన్ని ఇడ అని పిలుస్తారు. ఆ ఇడ యజ్ఞవరాహము యొక్క ఉదర భాగమైనది. ఆయనకి ఆ యజ్ఞములో వాడేటటువంటి కొన్ని మంత్రములు ఆయన కంఠసీమగా మారినవి. యజ్ఞము చేసేటప్పుడు పైకి వచ్చేటటువంటి అగ్నిహోత్రము స్వాహాకారంతో అగ్నిహోత్రంలో వేస్తుంటే ఆ అగ్నిహోత్రము ద్వారా దేవతలు పుచ్చుకుంటుంటారు. ఆ అగ్నిహోత్రమే ఆయన నోటి నమలుడుగా మారినది. ఇలా నవ్వులుతున్నాడు ఆయన. ఇలాంటి స్వరూపంతో యజ్ఞము యొక్క స్వరూపము వరాహ స్వరూపమును పొందినది. వరాహం అంటే ఏమిటో తెలుసా అండి? పరమోత్కృష్టమైన రోజు. ఏ రోజు నీ జీవితంలో ఈ యజ్ఞవరాహం విన్నావో అదే నీ జీవన యాత్రలో కొన్ని కోట్ల జన్మలలో పరమోత్కృష్టమైన రోజు. అది యజ్ఞవరాహమూర్తి యొక్క ఆవిర్భావ దినము. కాబట్టి ఇటువంటి స్వరూపంతో ఆయన దర్శనమిచ్చాడు. దర్శనమిచ్చి పెద్ద హుంకారం చేశాడు. ఆ హుంకారం విని ఋషులు ఒక్కసారి ఆశ్చర్యపోయారు. ఎక్కడిది ఈ హుంకారం అనుకున్నారు. స్వామి వంక చూశారు. గుర్ర్ 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 అని శబ్దం చేస్తున్నాడు. అలాగే వర్ణించారు వ్యాసుల వారు.
పెద్ద శబ్దం చేస్తూ అడుగులు తీసి అడుగులు వేస్తూ నడుస్తోంది ఆ యజ్ఞవరాహం. ఇప్పుడు ఆయన్ని స్తోత్రం చెయ్యాలి. ఎక్కడి నుంచి స్తోత్రం చేస్తారు? అందుకని ఋగ్వేదంలోంచి, యజుర్వేదంలోంచి, సామవేదంలోంచి ఋషులందరూ నిలబడి సూక్తములను వల్లిస్తున్నారు. వల్లిస్తూ ఆ యజ్ఞవరాహానికి నమస్కారం చేస్తున్నారు. ఆ యజ్ఞవరాహం అడుగులు తీసి అడుగులు వేస్తూ సముద్రంలోకి ప్రవేశించింది. ప్రవేశించి తన నాసికతోటి, తన ఆ మూపుతోటి కెలుకుతోంది. దేనికి? పృథివికి వాసన ఉంటుంది. అందుకని వాసన బట్టి పట్టుకుందాం భూమి ఎక్కడ పడిపోయిందోనని ఆ నీటిలో వెతుకుతోంది. వెతుకుతున్నప్పుడు ఆ మూపురానికి తగలటం లేదు. భూమి నీటితో నిండిపోతోంది ముఖమంతాను. ఒక్కసారి పైకెత్తి ఆ నెయ్యి, యజ్ఞంలో వాడే నెయ్యి ఆయన కన్ను, ఒక్కసారి ఆ కనురెప్పలు పైకెత్తి చిట్లించి ఇటు అటు గుర్రుమంటూ మెడ విప్పుతోంది, మెడ విసురుతోంది. విసిరినప్పుడు ఆ జూల్లోంచి నీళ్లు లేచి పడుతున్నాయి. మహర్షులు, చతుర్ముఖ బ్రహ్మ అందరూ వెళ్ళి దాని కింద తలబెట్టారు. ఆయన మించి పడినటువంటి నీటి కోసమని ఈ కంటితో చూడరాని పరమాత్మ యజ్ఞవరాహంగా వచ్చారు. ఇవాళ ఆ నీటితో తడుస్తున్నారు. ఆయన వెతికి 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 భూమిని పట్టుకున్నారు. పట్టుకుని దాన్ని మూపు మీదకి ఎత్తుకుని ఆ రెండు దంష్టల మధ్యలో ఇరికించి దాన్ని పైకెత్తారు. పైకెత్తి ఇలా చూపించారు. చూపించేటప్పటికి ఋషులందరూ స్తోత్రం చేశారు. ఇప్పుడు మహానుభావుడు స్వయంభవ మనువు తన భార్యతో కలిసి స్తోత్రం చేశాడు. ఏమి గొప్పతనం అయ్యా మహానుభావా! ఈ ప్రజలు ప్రాణులు నిలబడడానికి భూమి లేదు, రసాతలంలో పడిపోయిందంటే యజ్ఞవరాహమూర్తి వయ్యొచ్చి భూమండలాన్ని పైకెత్తావు, పైకెత్తి తీసుకొచ్చావు. ఇప్పుడు దీన్ని నిలబెట్టాలి. ఎలా నిలబడుతుంది ఇప్పుడు ఇది? దీనికి ఆధార శక్తినిచ్చాడు. నిలబడ్డానికి నీటిలో ఆధార శక్తినిచ్చి మూపురం మీద ఇలా ఉంచి కింద పెట్టాడు. కింద పెట్టి మూపురాన్ని పైకెత్తి నిలబడ్డాడు. ఇలా భూమండలాన్ని గోళ రూపంలో పైకెత్తితేట పుడమి తల్లి పొంగిపోయిందిట భూదేవి. ఆహా, ఏమి అదృష్టం, నా అదృష్టం, నా స్వామిని తన మూపురంతో పైకెత్తాడని గాఢంగా ఆలింగనం చేసుకుందిట. తత్ఫలితమే నరకాసురుడు జన్మించాడు. అది ఎందుకు అలా పుట్టాడో, ఎందుకు భూదేవి సత్యభామగా వచ్చిందో అక్కడ చెప్తాను. ఆ విశేషాలు దశమస్కంధం దాటుతున్నప్పుడు చెప్తాను, ఇప్పుడు చెప్పడం కుదరదు. అందుకని ఆ యజ్ఞవరాహమూర్తి రూపంలో పైకెత్తాడు. పైకెత్తి ఆ భూమిని, ఆ ఆధార శక్తినిచ్చి నిలబెడితే వీళ్ళందరూ స్తోత్రం చేసి, అయ్యా ఈ కంటికి కనపడనటువంటి వాడివి, జన్మనెత్తవలసిన అవసరం లేని వాడివి, ఒక స్వరూపమును పొందవలసిన రూపము లేని వాడివి, చతుర్ముఖ బ్రహ్మనంతటి వాడిని తపించని సృష్టి చేయించిన వాడివి. ఇవాళ మైథున సృష్టి కొనసాగి ప్రాణులు నిలబడ్డానికి ఆధారభూతమైన భూమిని పైకి తీసుకొచ్చి నిలబెట్టి మహోపకారం మొట్టమొదట చేశావు. ఇటువంటి యజ్ఞవరాహమూర్తికి మా నమస్కారం అని ఆయన పాదములకు శిరస్సులు ఉంచి నమస్కరించి మనఃపుష్పములను ఆయన పాదముల మీద వేశారు. వేస్తే స్వామి వారందరికీ అభయిస్తున్న సమయంలో ఈ హిరణ్యాక్షుడు యుద్ధానికి వచ్చాడు. ఇద్దరి మధ్య భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి? వాడే సామాన్యమైన శక్తివంతుడు కాడు. యజ్ఞవరాహమూర్తి శరీరంలోంచి నెత్తురు కారేటట్టు కొట్టాడు వాడు. ఒక స్థితిలో ఎంత చిత్రం జరిగిందంటే, హిరణ్యాక్షుడు ప్రయోగించినటువంటి గదా ప్రహారమునకు స్వామి చేతిలో గద జారి కింద పడిపోయింది. పడిపోతే వాడన్నాడు, నేను కొట్టను, గద తీసుకో, గద లేని వాడిని కొట్టనన్నాడు. ధర్మానికి ఆశ్చర్యపోయారు స్వామి. ఎంత ధర్మాత్ముడివి ఈ ఒక్క విషయంలో అనుకుని వెంటనే సుదర్శన చక్రాన్ని స్మరించారు. స్వామికి అదో సంతోషం. తన పార్షదులేగా జై విజయులు, ఇటు వీడికి ఇంత శక్తి వచ్చిందో, అబ్బో బాగా చేస్తున్నాడు యుద్ధం అని చెప్పి తాతగారు చూడండి ఉట్టినే పిల్లాడితో ఇలా కుస్తీ పడతాడు, అలా కుస్తీ పడుతున్నాడు. చతుర్ముఖ బ్రహ్మగారు అన్నారు, స్వామి నీ వినోదం చాలు, మాకు భయం వేస్తోంది. వాడు నిన్ను అలా గదతో కొడుతుంటే మేము చూడలేకపోతున్నాం, వాడిని సంహరించి ఉద్ధరించు అన్నారు. ఒక అవతారం, వాడికి ఒక శాపం విమోచనం అయిపోతుంది. అలా ఎంతసేపు వాడిని ఇబ్బంది పెడతావు, కొట్టేసేయి స్వామి, వాడి తలకాయ తీసేయమన్నారు. అప్పుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తే ఒక పెద్ద గదని ప్రయోగించాడు వాడు. ఆయన ఆ హిరణ్యాక్షుడు గదని గిర్ర 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 తిప్పి స్వామివారి మీదకి విసిరితే అలవోకగా గదని పట్టుకున్నారట. పట్టుకుని విరిచేసి అవతల పారేసి, నిన్ను చంపడానికి సుదర్శన చక్రం వెయ్యాలా? వాడు భయంకరమైన మాయ కల్పించి భూతప్రేత పిశాచాల్ని ఎముకల్ని వర్షం కల్పించాడు. సుదర్శన చక్రంతో కొట్టేశారు దాన్ని. కొట్టి ఆఖరణ ఇంకా ఎంతసేపు వినోదం స్వామి, వాడిని నిగ్రహించమన్నారు. నిగ్రహించమంటే పిల్లాన్ని చూడండి, చూసి 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 తండ్రి ఏమిట్రా ఈ అల్లరి అనో లెంపకాయ కొడతాడు. అలా మీరు కావాలంటే భాగవతంలో చూడండి, ఆదివరాహమూర్తి గూబ మీద ఓ లెంపకాయ కొట్టారు హిరణ్యాక్షుణ్ణి, అంతే వాడి కింద పడిపోయాడు.
కింద పడిపోయి నాసికారంధ్రముల వెంట కర్ణరంధ్రముల వెంట నెత్తురు కారిపోతుండగా కిరీటం పడిపోయి తన్నుకుంటున్నాడు. దితికి అర్థమైంది, ఓహో నా కొడుకుని శ్రీహరి సంహరిస్తున్నాడని. ఆవిడ స్తన్యములలోంచి రక్తము స్రవించింది. ఇక్కడ హిరణ్యాక్షుణ్ణి తన 2 కోరలతో నొక్కి పట్టి సంహరించాడు. హిరణ్యాక్ష వధ పూర్తయి ఆయనకి ఒక శాపం తీరిపోయింది, భూమండలాన్ని పైకెత్తాడు. అందుకే ఆ మహానుభావుడు యజ్ఞవరాహావతారంలో భూమిని పైకెత్తినటువంటి ఆ కోర అంటే శంకర భగవత్పాదులకి ఎంత ఇష్టమో చెప్పలేను. ఆ ఆదివరాహమై యజ్ఞవరాహమై ఆనాడు 2 కోరలతో భూమండలాన్ని సముద్రంలోంచి ఇలా పైకెత్తుతూ తడిసిపోయిన ఒంటితో నిలబడినటువంటి స్వామి ఉన్నారే, ఆ మూర్తిని మానసికంగా ఇక్కడ ఎవరు దర్శనము చేసి చేతులొగ్గి నమస్కరిస్తున్నారో అటువంటి వారి యొక్క జీవన యాత్రలో ఈ ఘట్టమును విన్న రోజు పరమోత్కృష్టమైన రోజు అయి వారి పాపరాశి ధ్వంసమవుతోంది. ఈశ్వరుడి యొక్క నిర్హేతుక కృప యజ్ఞవరాహముగా వచ్చినటువంటి ఆ అవతార విశేషంతో ఇవాళ ఉపన్యాసాన్ని పూర్తి చేస్తూ